రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలను పలువురు అభినందించి అవార్డు గ్రహీతలను సత్కరించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం 2025కు సంబంధించి వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేసింది. ప్రకాశం రోడ్లో గల బెస్ట్ డయాగ్నోస్లోని రోటరీ క్లబ్ కార్యాలయ ఆవరణలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఆర్ఐ బాబు ఆర్ వడ్లమూడి, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన్ శంకర్రావు, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కేసన్ కోటేశ్వరరావు, అలాగే పాటిబండ్ల శివరంజని, మల్లినేని పెరుమాళ్ పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఇటీవల సమాజ సేవలో తన ప్రాధాన్యతను పెంచుకుంటూ మరింత ముందుకు వెళ్తుందని, అనేక మంది పేదలకు సహాయం చేస్తుందని ఈ సందర్భంగా ముఖ్య అతిథులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి అవార్డులను అందజేశారు. మెడికల్ అండ్ హెల్త్లో జయశ్రీ, సోషల్ సర్వీస్లో పాలడుగు అంజయ్య, కల్చరల్లో ముత్యాల లక్ష్మీ తులసి, ఏపీఎస్ఆర్టీసీలో వి రామారావు, శానిటేషన్లో తుమ్మల నాగేశ్వరరావులకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని క్లబ్ అధ్యక్షులు ఇతర శ్రీనివాసరావు, దేవయజనం మురళీకృష్ణ, రమేష్ కుమార్ జైన్లు నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు పాల్గొన్నారు. 23 ఫ్యామిలీలు ఈరోజు జీవిస్తున్నారంటే బాబు గారు చేసిన సహాయంతో బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఆ తర్వాత వరద బాధితులకి 2000 కిట్లు ఇచ్చాం. 1000 రూపాయల కిట్లకి 20 లక్షల రూపాయలు సుమారు అయినాయి. 5 గ్రామాలకి మేము నిత్యావసర సరుకులు పంపిణీ చేసాం. సుమారు 2000 కిట్లు 1000 రూపాయలు ఖరీదు చేసేవి. తర్వాత ఆడపిల్లలకు చేయూతిగా సైకిళ్ళు అందజేసాము. కుట్టు మిషన్లు మహిళలకి చేయూతి కింద కుట్టు మిషన్లు ఏర్పాటు చేసాము. వరద బాధితులప్పుడు మెడిసిన్స్ ఏర్పాటు చేసాము. ఇలా చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేసాము. బాయ్స్ హై స్కూల్లో 15 లక్షలు పెట్టి ఒక బిల్డింగ్ కట్టి పిల్లలకు అప్పచెప్పాం. డైనింగ్ హాలు ఇంకా 3 స్కూళ్ళకి ప్రజెంట్ చేస్తున్నాము. ఒక స్కూల్కి 3 లక్షలు చొప్పున 3 స్కూళ్ళు వర్క్ జరుగుతున్నాయి. ఇంకా వచ్చే 6 నెలల్లో కూడా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాము. మరి కరోనాలో కానీ వాళ్ళు చేసినటువంటి సేవల్ని మరి మనందరూ కూడా అభినందించాలి, వాళ్ళందరూ కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. అంటే ఏ ఒక్క ఉద్దేశంతో, ఏ ఒక్క ఆలోచనతో వాళ్ళు ఈ రోజున కార్యక్రమాలు చేస్తున్నారంటే మనందరూ కూడా ఇన్స్పిరేషను వాళ్ళు కలగజేసే కార్యక్రమాన్ని మరి వివిధ సంస్థల్లో అనేక సేవలు చేసి కొంతమంది విద్యారంగంలో చేయొచ్చు, కొంతమంది పోలీసులో చేయొచ్చు, వైద్యంలో చేయొచ్చు, రకరకాల సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులకి కమిట్మెంట్గా సిన్సియర్గా పనిచేసినటువంటి వారికి మరి ఈరోజు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం మరి ఎంత గొప్పగా జరగటం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఈ రోటరీ క్లబ్ ఈ విధంగా డెవలప్ అవడానికి కారణం కూడా పెద్దలు లాంటి వాళ్ళు, బాబు వడ్లమూడి గారు లాంటి వాళ్ళు కూడా చాలామంది అంటే ఇక్కడ మన దేశంలో నుంచి విదేశాలలో కూడా వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత మన దేశానికి ఖర్చు పెడదాం అనే ఉద్దేశంతో ఇట్లాంటి దాతలు కూడా ఉండటం కూడా ఈ రోటరీ క్లబ్కి నేను నిజంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. అదేవిధంగా ముందు ఈ రోటరీ క్లబ్ నిరంతరాభివృద్ధి చెందుతూ ఇంకా చాలామంది పేద కుటుంబాలకు గవర్నమెంట్లో కొన్ని సెలక్షన్ అయినా పాపమైనా కానీ కొంతమందిని ఆదుకోలేని పరిస్థితి ఉంటుంది. అది రూల్స్ కానివ్వండి, ఇంకోటి కానీ అట్లాంటి వారిని కూడా వీళ్ళు ముందు ఇంకా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఇట్లాంటి అవకాశం నాకు కల్పించిన వరకు మీ సాంఘిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ వీలైనంత వరకు నేను సహాయపడతానని ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, నేను చేస్తూనే ఉన్నాను. ఇంకా ఇంత ముందు కూడా ఇలాగే కంటిన్యూ చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. నేను అనవసరంగా ఎక్కువగా మాట్లాడి మిమ్మల్ని విసిగించను.